జై హనుమాన్ తోటా ప్రొడక్షన్స్ లో క్యాంపస్ డైరీస్ ది బిగినింగ్ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కాకినాడ పిండాల చెరువు వద్ద ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి దేవాలయంలో నిర్మాత తోటా సోమేశ్వర్, డైరెక్టర్ బండారు వంశీకృష్ణ పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సివిల్ సప్లైస్ చైర్మన్ తోట సుధీర్, కాకినాడ మర్చెంట్ అసోసియేషన్ చైర్మన్ గ్రంథి బాబ్జీ, ఎమ్మెల్యే కొండబాబు కుమారుడు మోహన్ వర్మ పాల్గొని మొదటి క్లాప్ కొట్టి సినిమాను ప్రారంభించారు. ఈ సందర్భంగా తోట సుధీర్, గ్రంథి బాబ్జీ, మోహన్ వర్మ మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సినిమాలకు పుట్టినిల్లు లాంటిదని అన్నారు. ఇక్కడ కొత్త హీరోలతో తీసిన సినిమాలన్నీ సక్సెస్తో విజయాలను అందుకున్నాయని అన్నారు. డైరెక్టర్, హీరో, మిగతా నటులు కాకినాడకు ప్రాంతానికి చెందినవారే ఉండడం గర్వకారణమని అన్నారు. ఈ సినిమా కుటుంబం, యువతకు ఎంతగానో ఆనందాన్ని ఇస్తుందని, ఈ సినిమా విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ సినిమాకు నిర్మాతగా తోట సోమేశ్వర్ వ్యవహరించగా, కథా స్క్రీన్ ప్లే డైరెక్టర్గా బండారు వంశీకృష్ణ సారథ్యంలో ఈ సినిమా తెరకెక్కించనున్నారు. డిఓపిగా బాబు కేరావ్, మ్యూజిక్ డైరెక్టర్గా జయరామ్ ఎస్ఎస్, కొరియోగ్రాఫర్గా కిషోర్, అసిస్టెంట్ రైటర్స్గా బాలాంజనేయులు, వినయ్ కుమార్, పృథ్వీ, మణికంఠ, అసిస్టెంట్ డైరెక్టర్స్గా వరప్రసాద్, శ్రీనివాస్, జగత్ సాయి, సూర్య కౌశల్, వల్లి సుధీర్, భద్రి ఈ సినిమాకు పనిచేయనున్నారు. ఈ సినిమాలో హీరోగా జి విజయ్ కుమార్, సుమన్ శెట్టి, స్టీవెన్ మధు, కర్రి విక్టర్ దినేష్ ఇంకా మరికొంతమంది సినీ ప్రముఖులతో పాటు కొత్త నటీనటులతో ఈ సినిమా తీయనున్నట్లు డైరెక్టర్ బండారు వంశీకృష్ణ తెలిపారు. ఈ సినిమా షూటింగ్ జూన్ నెల నుండి రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని తెలిపారు. షూటింగ్ మొత్తం కాకినాడ జిల్లాలోనే తీస్తామని తెలిపారు. ఆయన కాకినాడ కానప్పటికీ మా కాకినాడ కుర్రాడు మీద నమ్మకం పెట్టుకొని ఈరోజు ఆయనకు ఒక ఛాన్స్ ఇవ్వడం, అలాగే మా కాకినాడ కుర్రాడు ఇప్పుడు హీరోగా ఇంట్రడ్యూస్ అవ్వడం, అది కూడా శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి సన్నిధిలో ఈరోజు క్లాప్ కొట్టడం, ముహూర్తం షాట్ తీయడం జరిగింది. సో అమ్మవారి దయ వల్ల ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అవుతుంది. మీ అందరికీ తెలుసు, ఉభయ తూర్పుగోదావరి జిల్లాలో ఎంతోమంది యాక్టర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్స్ ఇప్పుడు ఎంతోమంది ఇప్పుడు అక్కడ తెలంగాణలో కానీ మిగిలిన అన్ని స్టేట్స్లో కూడా రాణిస్తున్నారు. ఉదాహరణకు మన పెద్ద సినిమా తీస్తున్నాడు బుచ్చిబాబు గారు చూసుకున్నట్టు, ఆయన పిఠాపురం, సుకుమార్ గారు అందరూ కూడా మన కాకినాడ జిల్లా వాస్తవ్యులు అందరూ. సో ఖచ్చితంగా డైరెక్టర్ కూడా ఆ సక్సెస్ ఉంటుందని, ఆ హీరోకి అలాగే ప్రొడ్యూసర్కి కూడా ఈ సినిమా ఎంతో సక్సెస్ ఇవ్వాలని ద బిగినింగ్ అని స్టార్ట్ చేశారు. మిగిలిన పార్ట్స్ కూడా ఎంతో సక్సెస్ఫుల్ అవ్వాలని, ఖచ్చితంగా దానికి కూడా మేము సపోర్ట్ చేస్తామని ఇక్కడికి వచ్చినటువంటి క్రూ మెంబర్స్కి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ముహూర్తం క్లాప్ చేయడానికి ఇక్కడ ప్రారంభోత్సవం చేశారు. దానికి నన్ను ఆహ్వానించడం జరిగింది. దీనికి ఈ చిత్రానికి డైరెక్టర్గా మన తోరంగి చిన్నారైనటువంటి బండారి వంశీకృష్ణ, ఈ సినిమాకి హీరోగా విజయ్ మంచి ఉత్సాహంతో ఉన్నాడు. వాళ్ళ ఫ్యామిలీతో మదర్ని, చెల్లెల్ని అందరినీ తీసుకొని వచ్చాడు. ఎంత ఉత్సాహంతో ఉన్నాడో అంత ఉత్సాహంగా ఈ సినిమాను సూపర్ డూపర్ సక్సెస్ చేస్తాడని నాకు చాలా నమ్మకంగా ఉంది. ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవుద్ది. ఫస్ట్ డే కలెక్షనే సూపర్ హిట్ అవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. కొత్త టీంకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే విజయ్ కళ్యాణ్ అనేటువంటి హీరోని కొత్తగా పరిచయం చేశారు. అతనికి కూడా మంచి భవిష్యత్తు ఉండాలని డైరెక్టర్ గారికి, ప్రతి ఒక్క యాక్టర్కి కూడా ఇందులో యాక్ట్ చేసినటువంటి వారికి కాకినాడకి మంచి పేరు తీసుకురావాలని, తీసుకొచ్చేటువంటి శక్తి సామర్థ్యాలు అమ్మవారు తప్పకుండా కలగజేస్తారని చెప్పి జీవిస్తూ, సినిమా తీయడం అనేటువంటిది చాలా కష్టంతో కూడుకునే వ్యవహారం. ఖచ్చితంగా వాళ్ళకి విజయం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఆల్రెడీ గతంలో 2-3 సినిమాలకు అసిస్టెంట్గా చేశాను. ఈ సినిమా ఓన్గా డైరెక్ట్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన పెద్దలకి, మోహన్ గారికి, అలాగే బాబ్జీ గారికి అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. అలాగే మా టీం అందరికీ ఆల్ ది బెస్ట్, అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యి కాకినాడలో అందరూ సక్సెస్ అయ్యాలని కోరుకుంటున్నాం. మేము కాకినాడలో, హీరో విజయ్ కూడా కాకినాడ అబ్బాయి. మేము షార్ట్ ఫిల్మ్స్ చేసినప్పటి నుంచి అందరూ సపోర్ట్ చేశారు. ఇప్పుడు సినిమా కూడా సపోర్ట్ చేస్తారని అందరికీ కోరుకుంటున్నాం. అలాగే మోహన్ గారు, బాబ్జీ గారు చాలా సపోర్ట్ చేశారు. అందరూ కూడా ఇంకా అలా ఎప్పుడు మాకు సపోర్ట్ చేస్తారని ఈ సినిమా స్టార్ట్ చేసినప్పటి ఎండే వరకు. అలాగే మీరు అందరూ కూడా మా సినిమా చూడండి, సినిమా పూర్తయ్యాక.